వెల్కమ్ టు తెలుగు వన్. ఆర్థిక శాఖ నుంచి అర్ధరాత్రి అనుమతులు వచ్చేశాయి. కేవలం ఒకే ఒక్క రోజులో ఒప్పందంపై ముందుకెళ్లిన జగన్ ప్రభుత్వ నిర్వాకంపై సమగ్ర కథనం చూద్దాం. ఆర్థిక శాఖలో ఒక దస్త్రం కార్యదర్శి నుంచి కింది స్థాయి వరకు 4-5 దశల్లో వడపోత తర్వాత ఆమోదం లభిస్తుంది. ఈ దశల్లో కొర్రి వేస్తే మళ్ళీ సంబంధిత శాఖకు ఫైలు వెళ్లాల్సిందే. సెకీ దస్త్రానికి మాత్రం ప్రత్యేక మినహాయింపు. ఆ ఫైల్ చాలా హాట్ గురువు అన్నట్టు అధికారులు ఆమోద ముద్ర వేసి పంపటానికి పట్టిన సమయం కేవలం 7 గంటలు. అది అర్ధరాత్రి. 1,10,000 కోట్ల విద్యుత్ కొనుగోళ్ల దస్త్రాన్ని ఆర్థిక శాఖ ఆగ మేఘాల మీద ఆమోదించేసింది. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు ఎంతగా ఒత్తిడి చేస్తుంటే దస్త్రం అంతలాగా పరుగులు పెడుతుంది. 2021 సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం 5:30 మిగిలిన కార్యాలన్నీ మూతపడ్డాయి. ఇంధన శాఖ, ఆర్థిక శాఖ, ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ సిబ్బంది మాత్రం పనిచేస్తూనే ఉన్నారు. కారణం, మర్నాడు జరిగే మంత్రివర్గ భేటీకి సెకీ దస్త్రం పంపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ ఒప్పందంతో రాష్ట్రానికి 25 ఏళ్లలో ప్రజలపై 1,10,000 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. ఈ ఒప్పందం ద్వారా జగన్కు లంచాలు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థ ఆరోపిస్తుంది. దీంతో ఆ అగ్రిమెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు ఫైల్ తయారీలో అనేక నాటకీయ పరిణామాలు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాత్రికి రాత్రే ఫైల్ సిద్ధం చేశారు. 10 గిగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా సెకీ నుంచి విద్యుత్తును తీసుకోవాలని నిర్ణయించారు. తీసుకునే ముందు తీసుకుంటే రాష్ట్రానికి ఏమిటి లాభం, ఏంటి నష్టం, అంత విద్యుత్ వాడవచ్చా, ప్రజలపై ఎటువంటి ఆర్థిక భారం పడుతుంది అనే లెక్కలు వేయాలి. దీనికోసం కనీసం కొన్ని రోజులు పడుతుంది. ఫైలు నడవటానికి, నిర్ణయం తీసుకోవటానికి కొన్ని నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. జగన్ ప్రభుత్వానికి మాత్రం గంటల వ్యవధి సరిపోయేలాగా సరిపెట్టారు. సెకీ నుంచి ప్రతిపాదన అందిన మర్నాడే క్యాబినెట్లో పెట్టి ఆమోదం తెలిపింది. 7,000 మెగావాట్లు కొనేందుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. లాభ నష్టాలను అంచనా వేయకుండా గుడ్డిగా ముందుకు వెళ్ళిందంటే ప్రజా ప్రయోజనాలపై జగన్ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి తొలిసారిగా ప్రతిపాదన అందింది. కేంద్రం రూపొందించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద 9 గిగావాట్ల సౌర విద్యుత్ కొనాలని ప్రతిపాదించింది. సెకీ నుంచి ప్రతిపాదన రాగానే దస్త్రం తయారీకి సిఎస్ నుంచి ఆదేశాలు అందాయి. సెకీ ప్రతిపాదనను 2021 సెప్టెంబర్ 15న మంత్రివర్గం ముందు ఉంచాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఇంధన శాఖ అదే రోజు సాయంత్రం 3 గంటలకు దస్త్రం సిద్ధం చేసింది. ఫైల్ను సూచనల కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్కు పంపారు. సాయంత్రం 5 గంటలకు ఆయన ఆమోద ముద్ర వేశారు. అనంతరం దస్త్రాన్ని ఆర్థిక శాఖకు ఇంధన శాఖ అధికారులు పంపారు. ఆర్థిక శాఖ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఆమోదం తెలిపింది. అర్ధరాత్రి. దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన విషయం కదా, అందుకని అర్ధరాత్రి ఆగ మేఘాల మీద నిర్ణయం తీసుకున్నారు. 2021 సెప్టెంబర్ 16న ఉదయం 7 గంటల సమయంలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ ఈ ఫైల్ను సిఎస్ ఆదిత్యనాథ్ దాస్కు పంపారు. ఆయన ఉదయం 7:45 ఆమోదం తెలిపి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సమర్పించారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో మంత్రి బాలినేని దాన్ని ఆమోదించారు. తర్వాత క్యాబినెట్లో ప్రవేశపెట్టడానికి సీఎం పరిశీలనకు అధికారులు పంపారు. ఒప్పందం ప్రతిపాదనను క్యాబినెట్ ముందు ఉంచాలని సీఎం జగన్ ఉదయం 8:10 అధికారులను ఆదేశించారు. విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనలు మంత్రిమండలి ఆమోదం కోసం క్యాబినెట్ ముందు ప్రభుత్వం ఉంచింది. 2021 సెప్టెంబర్ 16న ఏపీజీ ఈసీఎల్ చెప్పినట్లు యూనిట్ ₹2.49 ధరకు 30 ఏళ్ల పాటు సెకీ నుంచి సౌర విద్యుత్ తీసుకోవాలన్న ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించేసింది. అధికారులు అర్ధరాత్రి వరకు పనిచేశారు. ఊడిగం చేయటానికి, పాలేరుతనానికి అలవాటు పడ్డ యంత్రాంగం నాటి రాజారెడ్డి మనవడు నాటి సీమ పాలిగాడి సేవలో తరించిపోయారు. గులాంగిరి చేయటానికి కట్టు బానిసలయ్యారు. ఉన్నత చదువులు చదివి దేశ అత్యున్నత శిక్షణ పూర్తి చేసుకుని ప్రజా ప్రయోజనాలను కాపాడతాం,
ఈ మట్టిలో పుట్టిన సకల జనుల ధన మాన ప్రాణాలు కాపాడతామని ప్రమాణం చేసి రూల్ ఆఫ్ లాని పక్కన పెట్టేసి ప్రజలకు అంతులేని నష్టం వస్తుందని తెలిసి కూడా ఒక రాజకీయ నాయకుడు 5 ఏళ్ళు ఆ కుర్చీలో ఉండిపోయేవాడిని సంతృప్తిపరచడం కోసం రాష్ట్ర ప్రజలను 25 సంవత్సరాల పాటు తాకట్టు పెట్టడం, అందున అమాయక రైతుల పేరుతో మోసం చేయటానికి ఇంత కుట్ర పన్నారంటే వీళ్ళని ఏం చేయాలి? రేపు చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసులో జగన్ను విచారిస్తే ఇట్స్ సింప్లీ క్యాబినెట్ డెసిషన్, నా తప్పు ఏమీ లేదంటారు. అధికారులను ప్రశ్నిస్తే ఇట్స్ క్యాబినెట్ డెసిషన్, మా తప్పు అస్సలు లేదని బదులిస్తారు. ఫైలు తయారు చేసిన అధికారులు, సంతకం పెట్టిన నాటి శాఖ మంత్రి దాన్ని క్యాబినెట్లో పెట్టి దోచుకోవటానికి ఆమోదం తెలిపితే క్యాబినెట్ నిర్ణయం కాబట్టి ఎవరి తప్పు లేదు, అంతేగా. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన కుమారుడికి తాను దోచిపెట్టిన నాటి 1000 కోట్లు, అవి నేడు లక్షల కోట్ల అక్రమ సంపాదన పోగుపడటానికి ఎంచుకున్న రాజమార్గం క్యాబినెట్ డిసిషన్స్. ఇట్స్ ఆల్ క్యాబినెట్ డిసిషన్స్. కావాలంటే రాజశేఖర రెడ్డిని విచారించుకోండి. మా డాడీ కూడా నిందితుడే, ఆయన పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చండి అని నాటి ఏఐజీ జగన్ తరపున జగన్ కోసం లండన్ కుల మీటింగ్లో కన్నీళ్లు పెట్టుకుని కుక్కుం అంటూ రోధిస్తూ జగన్ ఊ అంటే ఒక్క నా కొడుకు భూమి మీద మిగలడు అని సవాల్ విసిన శ్రీమాన్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్వహస్తాలతో దివంగత నేత వైఎస్ పేరును ఛార్జ్ షీట్లో చేర్చి జగన్ భక్తి చాటుకున్న ధీరుడు. కన్న తండ్రినే ఇరికించినవాడు, కన్న తల్లిని చెల్లిని దూరం పెట్టినవాడు, తండ్రి సమానుడు, వైఎస్ ప్రతిష్టను కంటికి రెప్పలా కాపాడుకున్న వైఎస్ వివేకానంద దారుణ హత్యారోపణలు ఎదుర్కొంటున్న నిందితులను కాపాడుతున్న తీరు ఈ అధికారులకు తెలియదా? మరి వీరిని జగన్ కాపాడతారా? జగన్ ట్రాక్ రికార్డ్ ఏంటి? తలాపాపం తిలా పిడికెడు, రామ్ రామ్ జపన పరైమాల్ అప్నా అన్న చందంగా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనే పాట పాడి ఇదిగో ఇలాంటి ప్రజల పాలిట కాలకోట చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. ప్రస్తుతానికి బయటకు వచ్చింది గోరంతా, బయటపడాల్సింది కొండంతా. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేసి అత్యంత సమర్థవంతమైన అధికారులకు ఆ పని అప్పచెప్పే ప్రయత్నం చేస్తుందా అంటే పరిస్థితులు ఆ విధంగా కనిపించడం లేదు. మెజారిటీ రాష్ట్ర ప్రజలు కోరుకునేది జగన్ భూతాన్ని, జగన్ పెట్టిన భయాన్ని శాశ్వతంగా సమాధి చేయటం. కూటమి ప్రభుత్వం మాత్రం మాది మంచి ప్రభుత్వం, మీకీ చాలా మంచి చేస్తామంటుంది. మీకీ చేసే అత్యంత మంచి పని జగన్ భూతాన్ని వదిలించాలని ప్రజలు కోరుకుంటున్నారు.